దృశ్యం 3కి మోహన్ లాల్ గుమ్మడికాయ కొట్టేశారు. హిందీ వర్షన్ ని అజయ్ దేవ్గన్ సైలెంట్ గా స్టార్ట్ చేసి రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. మరి వెంకీ సంగతేంటి? నార్త్ అండ్ సౌత్ లో స్టోరీ చేంజ్ చేస్తున్నారా? ఒకేసారి సినిమాని 3 భాషల్లో తీసుకురావాలనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యేనా? క్రైమ్ థ్రిల్లర్స్ లో దృశ్యం ఫ్రాంచైజీ చిత్రాలకుండే ఇంటెన్సిటీ డిఫరెంట్. అందమైన ఫ్యామిలీ, ఊహించని క్రైమ్, ఫ్యామిలీని రక్షించుకునేందుకు ఇంటి పెద్ద పడే తపనను థ్రిల్లింగ్ గా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు జీతూ జోసెఫ్. అదే కథను స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంతో ఏ భాషలో తీసినా ఆడియన్స్ ఆదరించారు. ఇప్పటి వరకు మలయాళం, తెలుగు, హిందీ, కన్నడలో ఈ ఫ్రాంచైజీ నుండి దృశ్యం 1 and 2 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తమిళంలో పార్ట్ 1 తో ఆపేశాడు కమల్. నెక్స్ట్ పార్ట్ 3ని రెడీ చేస్తున్నారు ఆయా లాంగ్వేజెస్ మేకర్స్. దృశ్యం 3ని మలయాళంలో స్టార్ట్ చేసి రీసెంట్లీ గుమ్మడికాయ కొట్టేశారు మోహన్ లాల్ అండ్ జీతూ జోసెఫ్. హిందీలో కూడా అజయ్ దేవ్గన్ సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. తాజాగా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. దృశ్యం 2 డైరెక్ట్ చేసిన అభిషేక్ పాఠక్ థర్డ్ పార్ట్ డీల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్నట్టుగా వెల్లడించారు. షూటింగ్ కూడా పలు ప్రాంతాలు శరవేగంగా చిత్రీకరిస్తున్నట్లుగా బీ టౌన్ వర్గాలు చెప్తున్నాయి. మరి తెలుగు వెర్షన్ సంగతి ఏంటి? వెంకీ మామ దృశ్యం 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడు? తెలుగు దృశ్యం పార్ట్ 3కి దర్శకత్వం వహించేదెవరు? యాక్చువల్లీ దృశ్యం 3తో ఈ ఫ్రాంచైజీకి ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నాడు జీతూ జోసెఫ్. ఒకే కథతోనే 3 భాషల్లో సినిమాలు రూపొందాయని గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఒకే టైంలో సినిమాను తీసుకురావాలనుకున్నాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ దృశ్యం 3 కంప్లీట్ కాగా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో థియేటర్స్ లోకి తేవాలనుకుంటున్నారట. హిందీ వెర్షన్ అక్టోబర్ కి వెళ్లిపోయింది. తెలుగులో సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రెసెంట్ వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది కంప్లీట్ చేసి దృశ్యం 3 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ లెక్కన 3 సినిమాలు ఒకే టైంలో వస్తాయన్నది డౌటే. ఒకవేళ మలయాళ వెర్షన్ ముందే రిలీజ్ అయి ఓటీటీలోకి వచ్చేస్తే తెలుగు వెర్షన్ ఎవరైనా చూస్తారా?